మాంజిలో ఎంపీ గారు శ్రీ డి కరుణ గారు కార్యక్రమానికి గారికి గౌరవ శాసన సభ్యులు ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారికి గౌరవ శాసన సభ్యులు మసూన్ రెడ్డి గారికి అలవాట్లకు లోనైతా ఉన్నారు. డ్రగ్స్ ఈ రాష్ట్రం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ఈ డ్రగ్స్ నివారణ కోసం పెడదారిన పట్టేటువంటి వాళ్ళ కోసం వీటిని నిర్మూలించడం కోసం పెద్ద ఎత్తున కార్యక్రమం చేపడతా ఉన్నాం. అయితే తల్లిదండ్రులు కూడా పిల్లల పట్ల వాళ్ళ యొక్క నడవడి పట్ల ప్రతిరోజు ప్రతినిత్యం గమనించాలి. అటువంటి అలవాట్లకు దూరం అయ్యే విధంగా వాళ్ళు శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంది. దీనికోసము త్వరలోనే ఈ యొక్క చైతన్యం పరచడం కోసం జీవన విధానాన్ని ఒకనాటి విలువల్ని జీవన విధానాన్ని పరిపుష్టం చేయడం కోసం వాటిని పునరుద్ధరించడం కోసం ఈ యొక్క కవుల్ని కళాకారుల్ని అందరినీ కూడా మేధావుల్ని సమీకరించి ఒక సంఘటిత శక్తి ఏర్పాటు చేసి రచనలు ఆటపాటలతో ఈ ప్రజల్ని చైతన్యం చేయడం కోసం అన్ని వర్గాల ప్రజల్ని కూడా సంఘటన చేస్తూ అందరినీ భాగస్వామ్యం చేస్తూ ఈ యొక్క వాతావరణాన్ని పూర్తిగా మార్చడం కోసం ఈ యొక్క కల్చరల్ శాఖ ద్వారా మా వంతు ప్రయత్నం చేస్తామని చెప్పని జిల్లా వాసులకు రాష్ట్ర ప్రజలను కూడా విజ్ఞప్తి చేస్తూ అట్లాగే టూరిజం సంబంధించి కూడా ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. పాశ్చాత్య దేశాలలో ప్రతి ఉద్యోగి ప్రతి వ్యక్తి కూడా వారానికి 2 రోజులు వాళ్ళు ఉన్న ప్రాంతాల్లో కావచ్చు దేశాల్లో కావచ్చు పర్యటిస్తూ టూరిజం గడుపుతారు. మన దేశానికి సంబంధించి కనీసం వారానికి 2 రోజులు కాకపోయినా నెలకు ఒక్క రోజైనా ప్రతి వ్యక్తి కూడా ఈ యొక్క నెలకు ఒక్క రోజైనా గడపాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆహ్లాదం కోసం కొత్త ఆలోచన రావడం కోసం ఆరోగ్యం కోసం గడపాల్సిన అవసరం ఉంది. ఈనాడు గ్రామీణ వాతావరణమైనా పట్టణాలైనా కొంత మార్పు రావాలంటే ఇది ఎక్కడి నుంచి మొదలు కావాలంటే మా నుంచే మొదలు కావాలి. కాబట్టి మంత్రులు శాసనసభ్యులతో సహా ప్రతి నెలలో ప్రతి వారంలో ఒక నూతన కార్యక్రమం చేపట్టి మరి ఈ యొక్క టూరిజం కూడా ప్రోత్సహించే కార్యక్రమం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ టూరిజంలో భాగంగా ఈ పాలమూరు జిల్లాకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున ఎక్కడెక్కడైతే అవకాశాలు ఉన్నాయో నీటి వనరులు ఉన్నాయో గొప్ప దేవాలయాలు ఉన్నాయో అట్లాగే అటవీ సంపద నల్లమల ఫారెస్ట్ ఉందో వీటన్నిటిలో కూడా ఈ యొక్క టూరిజం డెవలప్ చేస్తూ ఈ యొక్క పాలమూరు జిల్లా కూడా అత్యంత ప్రాధాన్యత కార్యక్రమం చేసి అందరూ భాగస్వామ్యం చేసే కార్యక్రమం చేస్తామని చెప్పని మీ అందరికీ సవినయంగా విజ్ఞప్తి చేస్తూ జిల్లా అభివృద్ధిలో భాగస్వాములైన ప్రజలకు ప్రజాప్రతినిధులకు అధికారులకు శాంతి భద్రత నిర్వహణకు అహర్నిశలు కృషి చేస్తున్నటువంటి పోలీస్ యంత్రాంగానికి వైద్యులకు పారిశుద్ధ్య కార్మికులకు పత్రికా విలేకరులకు మరియు ఎలక్ట్రానిక్ మీడియా సిబ్బందికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ జిల్లాను అభివృద్ధి పథంలో నిలపడానికి మీ అందరి సహాయ సహకారాలను కోరుతా ఉన్నాను. మీ అందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ అందరూ భాగస్వామ్యం కావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై భారత్, జై తెలంగాణ. థ్యాంక్ యూ వెరీ మచ్.